తమ్మినేని సీతారాం చీటింగ్ కేసులో పారిపోయాడు, అదృశ్యంలో అతన్ని పట్టుకోరా అంటూ ఓ పక్కన ఈనాడు జ్యోతి రాస్తున్నాయి. అయితే అతను నిన్న హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కీలకమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి. ఒకటి, తమ్మినేని సీతారాం ఇప్పుడు వీళ్ళు ఎవరైతే చెప్పారో చీటింగ్ చేశారని చెప్తున్న ఆమె, నాకు అమ్మింది ఆవిడే, అమ్మినందుకు ఆమెకి డబ్బులు కూడా పే చేశాము. ఆ తర్వాత ఆమె సివిల్ సూట్ వేసింది. 2 ఏళ్ల నుంచి సివిల్ సూట్ కేసు నడుస్తోంది. ఇప్పుడు దాన్ని చీటింగ్ కేసు కిందన రాసుకొచ్చారు అన్నది తమ్మినేని తరపు లాయర్. అంటే ఓ పక్కన అది సివిల్ వివాదం, దాన్ని తీసుకొచ్చి క్రిమినల్ వివాదం కిందకి మార్చారన్నది తమ్మినేని తరపు వాదన. ఇదే సందర్భంలో లేదు లేదు ఇదంతా కుట్రపూరితంగా చేశారన్నటువంటిది ప్రభుత్వం తరపు వాదన. హైకోర్టు దీంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ స్థలం తమ్మినేని భార్య, తమ్మినేని కొడుకు ముగ్గురు పేరుతో రిజిస్టర్ అయిందా, కొడుకు పేరుతో రిజిస్టర్ అయిందా అంటే కొడుకు పేరుతో. మరి తమ్మినేని కొడుకు పేరుతో రిజిస్టర్ అయితే అతని మీద కేసు పెట్టాలి, కానీ తమ్మినేని భార్య మీద కేసు ఎందుకు పెడుతున్నారు? రాజకీయంగా కోర్టు అంటే చివరికి మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారా? ఇట్లాగా పోలీసులు అనేటటువంటిది ఒక బాధ్యత లేదా మీకు అన్నటువంటి పాయింట్ సీరియస్గా వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో క్వాష్ పిటిషన్ అంటే తమ మీద కేసు కొట్టివేయమన్న పిటిషన్ని కొట్టేస్తూ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోండి అని చెప్పింది కోర్టు. అది జరిగిన పరిణామం.